న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. అయితే వర్షంతో పాటు పలు చోట్ల తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు, రైతులు, గొర్రె కాపరులు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు జోరుగా కొనసాగనుంది. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 60 మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేస్తుంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. పలు చోట్ల తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు, రైతులు, గొర్రె కాపరులు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా వర్షాల జోరు కొనసాగుతుంది. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి